వాగు, పక్కకు రైల్వే బ్రిడ్జి. ఇది మా పొలం. వాగు పక్కకే పొలం ఉంటుంది అన్నమాట. మొత్తం కట్టుకపోతుంది. చూడండి వాగు ఇట్లా ఉంటుంది. మూడు రోజుల నుంచి ఎక్కడ తెరుపు కూర్చున్న వానలకు చెరువు కుంటలు మొత్తం నిండి ప్రవాహం పోతున్నది. ఇక వాగు ఇంచుమించు 10 మీటర్ల లోతు ఉంటుంది. దాని అంతటికి మీద నుంచి బోర్లు, పొలాలు అన్నీ మునిగిపోతున్నాయి. ఎన్ని రోజులవుతుందో ఇన్ని నీళ్ళు చూడక. ఆ పక్కది బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి, సిద్దిపేట టు మనోహరాబాద్ పోయే బ్రిడ్జి, రైలు. ఆ పొలం అంతా మునిగిపోయింది. ఇక్కడ పూర్వం నల్లాల బావి ఉంటుంది, అది కూడా మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు అంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ బావి యూజ్ చేయట్లేదు. అతిగా వచ్చే నీళ్ళన్నీ అది రుద్దడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్ళు. ఈ వాగు పెద్దగా వచ్చేది ఎక్కడి నుంచి అంటే కొండపక్క గుట్టల నుంచి వాగు వస్తుంది. వాగు చాలా బీభత్సంగా పోతుంది. ఇక్కడ మా పొలంలో నీళ్ళు, మా పొలంలో నీళ్ళు ఎట్లా పోతున్నాయో చూడండి. వాగులే మోటార్ వేసినా ఉన్నదో లేదో తెలియదు. కొంగలు, చేపల గురించి ఎట్లా ఎగురుతున్నాయో చూడండి. ఏదైనా ఏం చెప్పినా కానీ నీళ్ళుంటే ఆ కళే వేరప్ప. నీళ్ళతోటి అన్ని కళ, గలగల పారుతుంటే ఆ సౌండు, చేపల వేట, కొంగల ఆట, అన్నీ జీవరాశులకు ప్రాణదాయకమైనది వాటరే. కాబట్టి ఈ గంగా ప్రవాహాన్ని చూడగలరు. 2 జాగాల్లో గన్లు పడ్డాయండి వానకు. కొంగలు చూడు ఎట్లా ఆడుతున్నాయి. చేపల కొరకు వేట మొదలుపెట్టింది. మా ఊరి వాగు, మా బావి పక్కనే ఉండే వాగు, ఇవన్నీ కవడాపల్లె చెల్లకు పోతాయి. కవడాపల్లె చెల్ల నుంచి అటు మిడ్మానేర్లోకి పోతాయి. శనగరం చెల్ల నుంచి మిడ్మానేర్లోకి పోతాయి. ప్రకృతి తలుచుకుంటే ప్రళయమే ఉంటుంది.
అది తెలియక మనం ఏదో ఏదో వాగుతుంటాం. ఇంతవరకు ప్రకృతిని జయించిన వారు లేరు. రైల్వే బ్రిడ్జ్ చూడండి, ఆ మధ్యలో అక్కడ బావి ఉంటుంది, మరి కొత్తల బావి, ఆ రేకుల చెట్టు దగ్గర కట్ట మీద ఎట్లా తిరుగుతుంది. చేపల కొరకు చాలామంది వేట చేస్తున్నారు. అక్కడ దూరంలో నుంచి వస్తున్నారు. ఇది మా ఊరు చెరువు, మా ఊరి యొక్క అందాలు ఇది. దాని ప్రవాహం మీ అందరికీ చూపించాలని వీడియో తీసి పెడుతున్నా. లైక్ చేసి షేర్ చేయండి. తాడి చెట్లు ఇవి మా పొలం నుంచి వస్తున్న వాటర్. ఇదంతా మా పొలం. ఇంకా వర్షం వస్తూనే ఉంది, ముసుకొస్తుంది. అక్కడ కరెంటు డబ్బా పెట్టిన మోటార్ అందులోనే ఉంది. ఈ పొలంలో నుంచి పోతున్నా నేను, ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి నీకు. ఇది ఫ్రెండ్స్ మా పొలం. దాని పక్కన మామిడి తోట రెడ్డిది. అక్కడ అంతా పొలమే ఉండే, వచ్చే నీళ్ళు అంతా పొలం అంతా మునిగిపోయింది. ఇది ఫ్రెండ్స్ మా ఊరు యొక్క వాగు, మా బావి యొక్క పరిస్థితి. హాయ్, చూసారుగా మా ఊరు చెరువు, మా ఊరి వాగు. చెరువు అటు మీదకి ఉంటుంది, ఇంకా చెరువుకి వాగుకు సంబంధం లేకుండా ఉంటుంది.